అరే జనం కొరకు పుట్టిన నేత జన బంధువు మన పవనన్నా తనకంటూ తిరుగులేదురా ఎన్నడు వెనుకడుగే వేయబోడురా అరే భయమన్న మాటను లెక్క చేయబోడురా అందరి మేలును కోరే మన పవనన్నరా జనసేన జెండ బట్టి పులినా కదలినాడురా జనం మెచ్చిన నేత మనసు మల్లె తోట మార్చగా అడుగేసెనయా పేదల తలరాత జనం మెచ్చిన నేత మనసు మల్లె తోట మార్చగా అడుగేసెనయా పేదల తలరాత జనం కొరకు పుట్టిన నేత జనబంధు మన పవనన్న తనకంటూ తిరుగులేదురా తన గుండె నిండ సేవ గుణం రా. పవన్ కళ్యాణ్ అసలు గెలవలేదు అని చాలా మంది చాలా రకాలుగా అన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాడు. కట్ చేస్తే 100% స్ట్రైక్ రేటు ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ గారు 21 సీట్కి 21 సీట్ గెలిచారు. మీకు ఎలా అనిపించింది? చాలా ఏంటంటే మనకు నచ్చిన ఒక అభిమాన హీరో ఆయన రాజకీయాలకు వస్తాను ఇక సినిమాలు తీనన్నప్పుడు కొద్ది రోజులు నిద్ర పట్టలే ఫస్ట్ హాఫ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా గురించి పక్కకు పెడితే జస్ట్ చూస్తే చాలు అనుకునే హ్యాపీనెస్ కోసం పోతాం మేము సినిమాలకు. ఆయన అభిమానిగా మాకు థియేటర్లో జస్ట్ ఆయన యాటిట్యూడ్ చూడడానికి, ఆయన వేసే ఒక చిన్న స్టెప్ ఒక డైలాగ్ సరిపోద్ది. అది హిట్ ఆఫ్ అట్ట మాకు సంబంధం లేకుంటే చూస్తాం సినిమాలు. మేము అందరు హీరో లాగా కాకుండా ఇప్పుడు అందరికి పవన్ కళ్యాణ్కి అందరు అన్నట్టే ఆయనకు ఫ్యాన్స్ కాదు ఉండేది భక్తులు. అదంటే ఆయన అభిమాని ఒక్కసారి ఆయన ఇష్టపడితే అది మర్చిపోలేరు. ఎందుకంటే నిస్వార్థంగా కల్మషం లేకుండా అంటే ఏదో ఆర్థికంగా డబ్బులు వనరులు సంపాదించుకోవడం కోసం వచ్చిన వ్యక్తి అయితే కాదు. ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి. ఆయన హ్యాపీ లైఫ్ ఆయన తలుచుకుంటే ఒక సినిమాకి 100 కోట్లు ఈజీగా తీసుకోగలిగినంత సత్తా ఉన్న యాక్టర్. తలుచుకుంటే ఏడాదికి సినిమా చేయగలుగుతాడు. ఆయన చేయలేక ఆయన సినిమా అప్పట్లో వచ్చేదే 2 ఏళ్ళకు ఒకటి 3 ఏళ్ళకు ఒక సినిమా. ఆయన తలుచుకుంటే కానిదంటే ఏం లేదు. పెద్ద పెద్ద వాళ్ళతోటి పరిచయాలు, మెగా ఫ్యామిలీ వాళ్ళ పెద్ద చిరంజీవి గారు అంటే ఒక స్టార్ అంటే ఆ స్టార్ అంటే ఆ ఇమేజ్. ఇప్పుడు అందరి హీరోలకు ఒక ఇమేజ్ ఉంటుంది. ఈయనకుండే ఇమేజ్ అది ఇది సపరేట్ ఇమేజ్. ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకు నచ్చిన హీరో పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాగా ధైర్యంగా మాట్లాడడం మనతోటి కాదు అని వాళ్ళకు తెలుసు. పవన్ కళ్యాణ్ లాగా తెగించి ఇజ్జత్ అయినా చంపుకోగలుగుతాడు. దాంట్లో మంచి కోసం ఏదైనా చేయగలుగుతాడు. అంటే దానికోసం కష్టపడగలుగుతాడు, నిలబడగలుగుతాడు. డబ్బు ఆశ లేదు. డబ్బు ఆయన చుట్టెప్పటికి డబ్బు వద్దు అన్నా కూడా తిరుగుతా ఉంటది, చుట్టూ తిరుగుతా ఉంటది. ఆయన దాన్ని కావాలి అని డోర్ తెరిస్తే వచ్చి మొత్తం బిల్డింగ్ నిండిపోతుంది. ఆయన కావాల్సి ఉంటే ఆయన పుట్టింది నేను డబ్బు కోసం కాదు కదా, నేను ప్రజలకు మంచి చేయాలి కదా. నేను ఎందుకంటే నేను పుట్టినందుకు నా జన్మకు సార్థకంగా ఆయన చదివే పుస్తకాలు కావచ్చు, ఆయన మాట్లాడే ఒకసారి లాంగ్వేజ్ వినండి ఎంత పోయేట్గా ఉంటుంది తెలుసా. పవన్ కళ్యాణ్ గారి లాంగ్వేజ్ ఆయన మాట్లాడే తీరు వింటంటే ఒక మంచి సాహిత్యవేత్త మాట్లాడినట్టు పెద్దగా ఏదో డిగ్రీలు ఎన్నో 100 డిగ్రీలు చేసిన వ్యక్తి కదా మాట్లాడితే ఎట్లుంటుందో ఆయన భాష మీద ఉన్న పట్టు కానీ అంత అద్భుతంగా మాట్లాడతాడు. స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఆ స్పీచ్ వింటంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తా ఉంటాయి. అది హ్యాపీ చాలు నాకు కూడా. ఎందుకంటే ఎన్నో విధాలుగా ముగ్గురు పిల్లలని ఇజ్జత్ తీసిన ఆయన పర్సనల్ లైఫ్ గురించి వేరేటోళ్ళకి ఎందుకండి. ఇప్పుడు బయట చాలా మంది ఉన్నారు, ఏది పెళ్లి చేసుకోకుండా బయట ఎఫర్ట్స్ నడిపించేటోళ్ళు ఉన్నారు. అది వాళ్ళ పర్సనల్ జీవితం. ఎందుకంటే ఇష్టపడి అమ్మాయి అబ్బాయి కలిసి వాళ్ళు ఏం చేసినా తప్పు లేదని చెప్పి సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. ఎందుకు వీళ్ళ మధ్యలో కామెంట్స్ చేయడం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఆమె లంగో దొంగో కావచ్చు, ఏమో కావచ్చు, కానీ ఆడదాని పట్ల మనం గౌరవంగా ఉండనప్పుడు ఈ సమాజంలో అసలు మనం ఉండి కూడా వేస్ట్. ఎందుకంటే స్త్రీని ఫస్ట్ స్త్రీని గౌరవిస్తే, అమ్మను ప్రేమిస్తే మనం చేసుకున్న అమ్మాయిని ప్రేమించగలుగుతాం.
మనం ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఎవరికైనా ఉంటూనే ఉంటుంది. అవును. ఆ అక్క రూపకంలో, చెల్లి రూపకంలో, అమ్మ రూపకంలో ఆడవాళ్ళు లేని ఇల్లు అయితే ఉండదు కదా! అవును. మనకు కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టేటప్పుడు అమ్మాయిలను గానీ, ఎవరినైనా ఇబ్బంది పెట్టే ముందు ఫస్ట్ అయ్యో! నాకు కూడా ఒక తల్లి, చెల్లి ఉందిరా బాబు! మనము తెలిసి తెలియక నువ్వు చేస్తే తప్పు కాదు కాకపోవచ్చు గానీ, ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి తప్ప, ఈ సమాజం మనకి ఉన్నదే ఒకే ఒక జీవితం, చిన్న జీవితం. ఉన్నన్ని రోజులు 10 మందికి ఉపయోగపడే పనులు చేద్దాం. 10 మందితోటి 10 మందితోటి నవ్వుతూ హ్యాపీగా ఉందాం. డబ్బు కోసం గొడవలు, ఆస్తి కోసం గొడవలు, చిన్న చిన్న ఫ్యామిలీ గొడవలకే విడిపోవడం, కక్షలతోటి ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ ఇవన్నీ కాకుండా ఒక మంచి స్వామి వివేకానంద గారు చెప్పిన మాటలను ఇన్‌స్పైర్‌గా తీసుకుందాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదువుదాం. భగవద్గీత చదవండి. ఇలాంటియి ఎందుకంటే ఒక పుస్తకం ఖాళీ టైం దొరికితే ఒక పుస్తకం చదివితే మనసులో కొత్త విషయాలు తెలుసుకుంటాం. మనకది చాలా ఉపయోగపడుతుంది గూడా. థాంక్ యూ సో మచ్ అన్నయ్య గారు. నేను ఏ ఇంటర్వ్యూలో గూడా ఇంత చక్కగా అంటే ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ఎప్పుడు మాట్లాడలేదు. ఇన్ని మంచి ముచ్చట్లు గూడా ఎవరితోటి పంచుకోలేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ యామ్ సో హ్యాపీ అసలు. మంచి చాలా రోజుల తర్వాత ఒక మంచి ఛానల్‌కు ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా హ్యాపీగా నా కోసం నన్ను వెతుక్కుంటూ మా ఇంటి దాకా వచ్చి నా పరిస్థితుల గురించి అప్పటికప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారని నా బాగోగులను మళ్ళీ మీ వల్లనే నేను ఇందాకొచ్చింనండి. మీరు చేసిన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మీ వల్ల మీరు లేకపోతే నా జీవితమే లేదు. ఎప్పటికీ నేను నేను మీకు శిరస్సు వంచి ధన్యుడినై ఉంటా. నా ప్రాణం ఉన్నంత వరకు మీరు లేకపోతే నేను ఇదివరకు సూసైడ్ చేసుకొని చచ్చిపోతును కావచ్చు నాకున్న ప్రాబ్లమ్స్‌కు. చూస్తే ఎనక ముందు మొత్తం అప్పులే. ఇటు చూస్తే చుట్టూ పక్కన ఉన్న పిల్లలకు పుట్టిన పిల్లలకు మాటలు రావు. ఆ! ఇగ చుట్టుపక్కలోళ్ళతోటి ఎన్నో మాటలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, నా అనుకున్న వాళ్ళతోటి అవమానాలు భరించి ఇంత దూరం వచ్చిన అది మీ సపోర్ట్ వల్ల. ఎప్పటికీ నేను మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. మీ ప్రతి ఒక్క సోషల్ మీడియా ఛానల్‌కి, అలాగే నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను లైఫ్ లాంగ్ అయితే హ్యాపీగా నేను ఉంటున్నానంటే, హ్యాపీగా ఉంటున్నానంటే దానికి కారణం మీరు. థాంక్ యూ. ఇప్పుడు పిల్లలకి సెట్ అయినట్టేనా మొత్తం? అయితే పిల్లల విషయానికొచ్చే వరకు చిన్న అబ్బాయి సర్జరీ అయింది హ్యాపీగా. వస్తాయి ఇప్పుడు? బెస్ట్ మిషన్ పెట్టించినాం. సర్జరీకి రోజు థెరపీ క్లాస్‌లకు, స్పీచ్ థెరపీ క్లాస్‌లకి వెళ్తుండు. చిన్న అబ్బాయికి మాటలొస్తాయి. అది కన్ఫర్మ్‌డ్‌గా అని చెప్పిళ్ళు. ఇప్పుడిప్పుడే అమ్మ, పప్ప, తాత పెద్ద అని అబ్బాయి కూడా అంటుండు. దేవుడి దయ వల్ల పెద్ద మాటలు. అబ్బాయి వచ్చేసి ఏందంటే అది 5 ఇయర్స్ లోపు చేపిస్తేనే ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. 8 ఇయర్స్ అబ్బాయి చేయించిన మాటలు వచ్చే అవకాశం తక్కువ ఉంది. కాబట్టి మీరు ఏం చేయండి, ఆ డబ్బులు ఇప్పుడు 15,00,000 పెట్టి చేపిస్తే మీరు మాటలు రాకపోతే 15,00,000 వేస్ట్ అయినాయి అని చెప్పి ఎప్పటికి లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉంటారు. అవే డబ్బులు అబ్బాయి కోసం దాచిపెట్టుకుంటే మీరు హ్యాపీగా పిల్లలకు ఎప్పుడన్నా వాళ్ళ ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయి. మీ అవసరాలకు ఉంటాయి. అబ్బాయిని మంచిగా చదివిపియండి. వాళ్ళకుండే ఫ్యూచర్ వాళ్ళకుంటది. వాళ్ళకుండే లైఫ్ వాళ్ళకుంటాయి. వాళ్ళకుండే జాబ్స్ వాళ్ళకుంటాయి. వాళ్ళకుండే స్టడీ వాళ్ళకుంటది. ఎక్కడ భయపడొద్దు. ఇద్దరు అబ్బాయిలే కాబట్టి మీరు అస్సలుకే భయపడేదే లేదని చాలామంది ధైర్యం చెప్పి నేను కూడా ఏందంటే అబ్బాయికి మంచి మిషన్స్ ఇప్పించిన.